హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. డెలివరీ టైంలో మీ బాబును మార్చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదే విషయంపై తమిళ్లో డిఎన్ఏ సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అథర్వ మరియు నిమిషా సజయన్ ఇందులో నటించడం జరిగింది. ఈ సినిమాకు మనం కనెక్ట్ అవుతామా? సినిమా ఎలా ఉందో మనం రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాలో రెండు మెయిన్ విషయాలున్నాయి. ఒకటి, మానసిక స్థితి కొంచెం బాగా లేకుంటే పెళ్లి చేసుకోకూడదా? రెండు, పుట్టినప్పుడే బిడ్డ మారిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? సినిమా కథలోకి వెళితే ఆనంద్ అలియాస్ అథర్వ లవ్ ఫెయిల్ అయిందని బేకార్గా తాగుతూ తిరుగుతూ ఉంటాడు. అతనికి మానసిక స్థితి అంతంత మాత్రమే ఉన్న దివ్య అలియాస్ నిమిషా సజయాన్తో పెళ్లి చేస్తారు. తర్వాత వాళ్ళకు ఒక బిడ్డ పుడతాడు. అయితే హాస్పిటల్లోనే బిడ్డను మార్చి వాళ్ళ చేతికి వేరే బిడ్డనిస్తారు. దానిపై హీరో ఆనంద్, అతని భార్య ఎలా రియాక్ట్ అవుతారు? నిజంగా బిడ్డను మార్చారా? ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? అసలు ఆ బిడ్డ దొరుకుతాడా అనేదే ఈ సినిమా. సినిమా స్టార్టింగ్లోని సీను సినిమాపై ఇంట్రెస్టింగ్ కలిగించేలా చేస్తుంది. ఆ తర్వాత ఒక అరగంట సేపు సినిమా బోరింగ్ అనిపిస్తుంది. ఆ అరగంట ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడంతో బోరింగ్గా ఉంటుంది. తర్వాత ఒక ముసలామె బిడ్డను ఎత్తుకుపోయే సీన్లు మాత్రం థ్రిల్లింగ్గా ఉంటాయి. ఆ ముసలామె కూడా పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలాగా భలేగా యాక్ట్ చేసింది. ఆ సీన్లను చూస్తే మనకు కూడా భయం అవుతుంది. ఆ తర్వాత బిడ్డను కనుక్కొని క్రమంలో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బోర్ కొట్టదు ఎక్కడా కూడా. అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్గా వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా అథర్వ, నిమిషా సజయన్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. విలన్గా అయ్యూబు కూడా బాగా యాక్ట్ చేశాడు. మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా పనితనం ఇంకా బాగుంది. సినిమాలో ఇంకా మైనస్ విషయాల గురించి చెప్పాలంటే అథర్వ ఇంట్లో చేసే రచ్చ సరిగా వర్కౌట్ కాలే. వాళ్ళ పెళ్ళి అయ్యేంత వరకు సినిమా బోర్ కొడుతుంది. పిల్లల్ని బలి ఇచ్చేది రియాలిటీకి దూరంగా ఉంటాయి. ఒకరోజు పుట్టిన బాబు, 2 రోజుల బాబుకి మధ్య తేడాలను బాగా కనుక్కోవచ్చు. కాబట్టి లాజిక్ సినిమాలో మిస్ అయ్యారు. ఇది ఈ రోజుల్లో ఎవరిస్తున్నారు బలి? పిల్లలు మార్చే సీన్లు నిజంగా జరుగుతున్నాయి కాబట్టి రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమాకు నా రేటింగ్ 3. రొటీన్ సినిమాలు నచ్చని వారికి ఈ సినిమా నచ్చుతుంది.